ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వాళ్ళకి అక్కడ ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి అలాగే హైడ్రాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే వాళ్ళని రెస్క్యూ చేశారు. మేఘాల మీద అక్కడికి వచ్చి అందులో ఉన్న 15 మంది ప్రయాణికులను కూడా బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ లోపల ఉన్నటువంటి ఆ సీట్లు కావచ్చు, ఐరన్ రాడ్స్ కావచ్చు, అవి కొట్టుకొని కొంతమందికి చిన్న చిన్న గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఎవరు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న గాయాలతోనే వాళ్ళు బయటపడ్డట్టు తెలుస్తుంది. స్థానిక ఆసుపత్రులకి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని చికిత్స నిమిత్తం పంపించినటువంటి పరిస్థితి. వెంటనే వాళ్ళ గమ్యస్థానాలకు పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది స్వల్పంగా గాయాలైన వాళ్ళకి ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి దృశ్యం కూడా మీరు చూడొచ్చు. నెల్లూరులో ఒక ప్రమాదం జరిగింది. సేమ్ ఇదే విధంగా జరిగింది. కానీ ఆ నెల్లూరులో బస్సు కిందకి బోల్తా పడలేదు. కానీ చాలా బలంగా ఐరన్ రాడ్ని చాలా బలంగా రోడ్డుకి పక్కన ఉంటే ఐరన్ రైలింగ్ని బలంగా ఢీ కొట్టడం వల్ల ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నెల్లూరుకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్స్ప్రెస్ లైన్. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకి చిన్న చిన్న గాయాలైన ఈ ఘటనలో కూడా ఒక బస్సు ప్రమాదం తర్వాత వెంటనే ఈ విధంగా బస్సు ఒకటి బోల్తా పట్టడం, ఒకటి ప్రమాదానికి గురికావటం, ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రయాణికులు చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓఆర్ఆర్ పెదంబరిపేట దిగుతున్నటువంటి సమయంలో రైలింగ్కి బస్సు తాకటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. సో ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్సు, ఎలక్ట్రికల్ బస్సు గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్ ఎక్కి మన పెద్దంబరపేట దిగి గుంటూరు వెళ్ళవలసి ఉన్నది. దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి. దాంట్లో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇమీడియట్గా మేము రష్ అయినాము. మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరినీ రెస్క్యూ చేసినాము. ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు. ఇంజురీస్ మాత్రం ఒక 6 మందికి బ్లడ్ ఇంజురీస్ అయినాయి, బ్లీడింగ్ ఇంజురీస్. వాళ్ళని ఇమీడియట్గా కొంతమంది డిఆర్డి ఆపోలో, కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గర ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ హైడ్రా వాళ్ళు కూడా ఇమీడియట్గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ కావడానికి వచ్చారు. మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ నుంచి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము. ఇంకొక తొందరలో ఈ బస్ కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది. ఆ లాండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తాయి.